శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వీడియో మీకోసమే. మీ ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రేమలో మీరు గెలుస్తారా? ప్రేమించిన వారు మీకు దక్కుతారా? విడిపోయిన ప్రేమికులు కాని, భార్యాభర్తలు కాని కలవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా మనం ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని చెప్పుకోవాలి. ప్రేమ పరంగా వీరు ఎలా ఉంటారు అంటే గనక, వీరికి ఉన్నంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదండి. ప్రేమ అంటే ప్రాణం పెట్టేస్తారు వీరు. వీరికి మనసుకు దగ్గరైతే చాలు అమితంగా ప్రేమిస్తారు. వీరి ప్రేమను తట్టుకోవడం ఒక్కొక్క సమయంలో ఎదుటి వారికి అస్సలు సాధ్యం కాదు. కుంభరాశి జాతకులు ఎలా ఉంటారంటే, బంధాలకు తగు గౌరవాన్ని ఇస్తారు. తల్లిదండ్రికి ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలి, స్నేహితులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రేమికులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో వీరికి చాలా బాగా ఎరుక. కానీ వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న అవలక్షణాల్లో పెరిగి ముదిరి పాకన పడుతున్నాయి. అందుకే మీకు మీ ప్రేమికులకు మధ్యన దూరం పెరిగిపోతుంది. వీరికి ఉన్న ఆ చిన్న అవలక్షణాలే. అవి ఏమిటో తెలుసుకుందాము. మొదటగా వీరికి ఎప్పుడూ కూడాను ఎదుటి వారు వీరిని గొప్పగా చూడాలనే తపన ఉంటుంది. అంటే వీరి మాటే నెగ్గాలి అనే తపన ఉంటుంది, లేదా వీరు చెప్పిందే చెయ్యాలి అనే తపన ఉంటుంది, లేదా వీరిని ఉన్నత స్థితిలో పెట్టి అందరూ చూడాలనే తపన ఉంటుంది. అయితే ఈ యొక్క తత్వం ఉండవచ్చు, కానీ ప్రేమికుల మధ్య కూడా ఉండకూడదు. ఇలాగే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. నా జీవిత భాగస్వామి లేదా నా ప్రేమిక భాగస్వామి, వీరు స్త్రీ అయినా పురుషులు అయినా కూడాను, వారు వీరి కింద తగ్గి ఉండాలి అన్నట్లుగా ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది తప్పిదమని తెలుసుకునే లోపే వీరి మధ్య దూరం పెరిగి పెద్దది అయిపోతుంది. అయితే ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనక, ఎదుటి వ్యక్తులు మన వద్ద నుండి ఏమి ఆశిస్తున్నారు అని తెలుసుకోవడంలో ఒక అడుగు ఎల్లప్పుడూ వీరు వెనకనే ఉండిపోతున్నారు. అందుకే వీరికి దూరం అనేది పెరిగి పెద్దదైపోతుంది. ఈ యొక్క దూరం వీరికి శాపంగా మారుతుంది. వారిని దూరం చేసుకుని ప్రపంచం ఎక్కడిదక్కడ స్తంభించిపోయినట్లుగా పిచ్చివారిగా మారిపోతూ ఉంటారు. వీరి ప్రేమ ఎలా ఉంటుందో వీరి కోపం కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ యొక్క తత్వాన్ని ముందుగా మీరు మార్చుకోవాలి. ఎదుటి వ్యక్తులకు వారి యొక్క మాటకు తగిన ప్రాధాన్యత ఇవ్వడమో ముందుగా నేర్చుకోండి. ఇక ఇంకొక తప్పిదం ఏమిటంటే గనక, ఏ కష్టం వచ్చినా మీకు వారికి మధ్యన మీరు ఇరువురు కలిసి కూర్చొని ఆ యొక్క సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేయడం, అర్థం చేసుకుని సమస్యను తొలగించే ప్రయత్నం చేయకుండా మూడవ వ్యక్తి మీద ఈ రాశి జాతకులు ముందుగా ఆధారపడతారు. వారు వారి యొక్క ఇంపార్టెన్స్ ని మీకు తెలియపరచడం కోసమో, లేదా మీ మీద ఉన్నటువంటి అక్కసుతోనో మీకు వారికి మధ్యన దూరం పెంచేస్తున్నారు. ముందుగా మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీరు అస్సలు చొరబాటు కానివ్వద్దు. ఆ వ్యక్తి ప్రమేయంతో గొడవ తారాస్థాయికి చేరుతుంది తప్పితే పరిష్కారం దొరకదు అనే విషయాన్ని తెలుసుకోండి. ఇక మూడవదిగా ఏమిటంటే గనక, ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను అమిత కోపాన్ని చూపిస్తారు, కానీ ప్రేమను మాత్రం వ్యక్తపరచడం వీరి వల్ల కాదు అని చెప్పాలి. వీరికి వారి మీద ప్రేమ ఉంది లేనిది వీరు మాటలతో చెబితేనే కదా వారికి అర్థమవుతుంది. కానీ వీరు ఎలా ఉంటారంటే, చేతలతో చూపిస్తున్నాను కదా అని అనుకుంటారు. ఎప్పుడైనా బంధంలో ఇలా అస్సలు ఉండకూడదు. అన్ని రకాల భావాలు కూడా మీరు మీ యొక్క ప్రేమిక భాగస్వామికి వ్యక్తపరచాలి. అప్పుడే మీ బంధం బలపడుతుంది. మీరు ఈ తప్పిదాలు చేయడం మానుకోండి. ఈ రాశి జాతకులకు ప్రేమ చాలా ఉంటుంది. జీవిత భాగస్వామి మీద వారిని బాగా చూసుకోవాలనే తపన ఉంటుంది. వారి కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆకాంక్ష ఉంటుంది. కానీ పరిస్థితులకు అనుగుణంగా మెలగలేక అహం అడ్డు వస్తుంది. అహంకార పూరిత ధోరణి వల్ల కూడా సమస్య పెరిగి పెద్దది అయిపోతుంది.
అలాగే ఈ రాశి జాతకులు విద్యార్థులు అయినా ఉద్యోగస్తులు అయినా ప్రేమిక భాగస్వాములు ఒక్కోసారి ఏం చేస్తారంటే అమితమైన ప్రేమ చూపించి వారు లేకుండా మీరు ఉండలేరు అన్నట్లుగా ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం వారిని కలవడం ఇలా చేస్తూ చేస్తూ సడన్ గా వీరికి ఏదైనా బాధ్యత వస్తే గనక వారిని అక్కడ వదిలేసి వీరి యొక్క పనులు వీరు చేసుకుంటూ నిమగ్నమైపోతారు. కానీ అవతల వ్యక్తులకు వీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోలేక మీ నుంచి దూరం జరిగిపోతున్నారు. కావున ఏమిటంటే గనక ఏది ఉన్నా కూడాను మీరు ఏది చేస్తున్నా కూడాను ప్రయారిటీస్ ఉంటాయి. కానీ వారికి వ్యక్తపరిస్తే వారు మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ఈ అన్ని విషయాల్లో. కాబట్టి మీరు ఏమిటంటే గనక ఈ యొక్క అవలక్షణాలు సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు విడిపోయిన భార్య భర్తలు అయినా విడిపోయిన ప్రేమికులు అయినా కూడాను తిరిగి కలవాలి అంటే గనక ఖచ్చితంగా ఈ జాగ్రత్తలతో పాటుగా ఇంకా మరిన్ని పరిష్కారాల కోసం ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు ఖచ్చితంగా మేలు ఫలితాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.